ఆ నియోజకవర్గంలో అధికార పార్టీలో అగ్గిరాజుకుంది. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు సై అంటే సై అంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సీనియర్, మరొకరు జూనియర్. ఇద్దరి మధ్య భారీ తేడా ఉన్నప్పటికీ తగ్గేదే లేదంటూ పరస్పరం కత్తులు దూస్తుండటంతో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా మారింది ఇక్కడ పరిస్థితి. పార్టీలోకి కొత్తగా వచ్చి ఎమ్మెల్యే అయిన నేత ఒకరు, పార్టీలో సీనియర్ నేత ఒకరు, ఇద్దరు తేల్చుకుందాం రా అంటూ తలబడుతుండటంతో పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్నది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సీన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే వనపర్తి నియోజకవర్గంలోది. నిన్న మొన్న వచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కంటే తానేమి తక్కువ కాదని ఎమ్మెల్యేకే చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. తన దయాదాక్షిణ్యాల వల్లే టికెట్ వచ్చిందని గుర్తు చేస్తున్న చిన్నారెడ్డి ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఈయనను లెక్క చేయని ఎమ్మెల్యే మేఘారెడ్డి నీకంత సీన్ లేదంటూ కొట్టిపాడేస్తున్న ఘటనలు ఓపెన్ సీక్రెట్. ఈ ఇద్దరు నేతల గ్రూప్ తగాదాలతో నలిగిపోతున్నారట ఆ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి జూపల్లి. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఈ ఇద్దరు ఒకే మాట ఒకే బాట అన్నట్లు నడిచిన నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. కాంగ్రెస్ జెండా ఎగరడమే అజెండాగా పనిచేసిన నేతలు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పరస్పరం బద్ద శత్రువులా తలపడుతున్నారు. పట్టుమని 5-6 నెలలు కూడా ఒకే మాట మీద లేరు. 8 నెలల్లోనే అంతా రివర్స్. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేలా ఆధిపత్య పోరుకు కత్తులు దూస్తున్న పరిస్థితి నెలకొంది. వనపర్తి నియోజకవర్గంలో వర్గపోరు చిలికి గాలిబానగా మారి గాంధీభవన్ దృష్టికి వెళ్లింది. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి జూపల్లిని రంగంలోకి దింపినా ఆయనను ఇరువురు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, చిన్నారెడ్డిల మధ్య వైరం రోజురోజుకు ముదిరి పాకాన పడుతుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమని స్థాయిలో కలహాలు కొనసాగుతుండటంతో నియోజకవర్గంలోని హస్తం కార్యకర్తలు, కింది స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారట. లేక వచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని తమ కష్టాల నుంచి బయటపడదామని ఆశిస్తున్న హస్తం కార్యకర్తలకు ఈ ఇద్దరి నేతల తీరు మింగుడు పడడం లేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డి చాలా సీనియర్ అయినప్పటికీ ఆయన కంటే చాలా జూనియర్ అయిన ఎమ్మెల్యే మేఘారెడ్డి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆయనతో కయ్యానికి కాలు దువ్వుతుండడం వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం తూర్పు అని అంటే చిన్నారెడ్డి వర్గం పడమర అని పట్టుబడుతూ పంతాలకు దిగుతుండడం కాంగ్రెస్ పార్టీలో అలజడిని సృష్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు సౌమ్యంగా తన పని తాను చేసుకుపోతున్న చిన్నారెడ్డిని ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం చిన్నచూపు చూస్తుండటంతోనే చిన్నారెడ్డి సైతం అదే స్థాయిలో ఎమ్మెల్యే వర్గానికి ఎదురు వెళ్తుందట. దీంతో వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక హస్తం కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న చిన్నారెడ్డి స్వతహాగా సౌమ్యుడు. ఆయన ఇంతవరకు ఎవరి జోలికి వెళ్లి ఘర్షణలు పడ్డ దాఖలాలు లేవు. అలాగే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. గతంలో వైఎస్ హయాంలో మంత్రి పదవిలో కొనసాగినా సౌమ్యుడిగానే పేరు పొందారు. చాలా సౌమ్యుడిగా ముద్రపడ్డ చిన్నారెడ్డి ప్రస్తుతం చాలా డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నారన్న టాక్ వనపర్తిలో కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం తీరే అని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎదురించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన చిన్నారెడ్డి పథకం ప్రకారం పనిచేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్యలో కొనసాగుతున్న వర్గపోరు చివరకు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. కలిసి మాట్లాడుకునేందుకే ససేమిరా అంటుండటంతో ఈ ఇద్దరి మధ్య వర్గపోరులో తలదూర్చకుండా మంత్రి జూపల్లి సైడ్ అయిపోయారట. అందుకే వనపర్తి నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలకు పిలిచినా మంత్రి జూపల్లి వెనకడుగు వేస్తున్నారట. మంత్రి జూపల్లి మొహం చాటేస్తుండటంతో వనపర్తిలో రాజకీయాలు ఎటు దారి తీస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. అంతేకాదు ప్రోటోకాల్ పేరుతోనూ ఇద్దరు నేతలు రగడ చేస్తుండడం వల్ల అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు టాక్ జరుగుతోంది. ఆయనను కాదని ఈయనను కాదని ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుండడం వివాదాలకు దారితీస్తుంది. ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఇద్దరు నేతలు తమ నియోజకవర్గంలో ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు ఇప్పుడు ప్రతిష్టకు పోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో కేబినెట్ సబ్ కమిటీ పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య వర్గపోరు భగ్గుమంది. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి మధ్య ఫ్లెక్సీల వార్ పొలిటికల్ హీట్ పెంచింది. మంత్రులకు స్వాగతం పలుకుతూ పట్టణంలో ఇరువురు నేతలు వేర్వేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిన్నారెడ్డి అనుచరులు ముద్రించిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోటో లేదు. అలాగే ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు వేసిన ఫ్లెక్సీల్లో చిన్నారెడ్డికి చోటు కల్పించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలపై బహిరంగ చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పీసీసీ సన్నాహాలు చేస్తుంది. వనపర్తి నియోజకవర్గంలో కుమ్ములాటలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో నియోజకవర్గంలో నెలకొన్న అలజడిని సద్దుమణిగేలా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రెడీ చేస్తున్నట్లు టాక్. ఇరువురిని ఏకతాటిపైకి తెచ్చేందుకు రాజీ ఫార్ములాను రూపొందించడంపై హైకమాండ్ దూతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైకమాండ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో మరికొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.